అనేవి ఉత్తమముగా ఉండాలి. ఉత్తమమైన పని చేస్తుంది ఈ తబిత ఎవరంటే మంచి కార్యాలు చేస్తుంది. బైబిల్లో 1 తిమోతి పత్రిక 2:10 సత్క్రియలు చేసేవారు ఆ సత్క్రియలనే దాని చేత అలంకరించబడటం అనేది దైవ చిత్తమట. చూడండి 1 తిమోతి 2:10 ఏమి రాయబడింది? ఏమా వింటున్నారా? దైవభక్తి గలవారమని చెప్పుకొనొచ్చు స్త్రీలకు. అమ్మా వింటున్నారా? ఉన్నారా లేదా? ఇక్కడ గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోయేలు చెప్పండి. లైన్లోనే ఉండారు. మీకు వందనాలు. గమనించండి, తబితాను గురించిన కొన్ని సంగతులను చూస్తున్నాం. విశ్వాసములో పేతురు భక్తుడు ఎలాగున్నాడో మనం వచనాల్లో చూడొచ్చు. ఎప్పే అనే గ్రామంలో ఒక ఆమె ఉంది. ఆమె పేరు తబిత. ఈమెకు మరొక పేరు దోర్కా, ఒక శిష్యురాలు. సత్క్రియలు చేస్తుంది. ఎందుకు చేస్తున్నావు సత్క్రియలు? ఎందుకు చేస్తున్నావు తబితమ్మా సత్క్రియలు అని అడిగితే ఆమె చెప్పేది, సత్క్రియలంటే మంచి కార్యాలు, సత్క్రియలంటే ఉత్తమమైన కార్యాలు చేస్తుంది. అంత మాత్రానే కాదండోయ్, సత్క్రియలు చేయటానికి ఒక నిదర్శనాన్ని పౌలు చెబుతూ, భక్తి కలిగిన స్త్రీలు, కొనసాగించం ఒక్కసారి చదవండి. భక్తి కలిగిన స్త్రీలు. అమ్మ వింటున్నారా? భక్తి కలిగిన స్త్రీలారా, భక్తి కలిగిన స్త్రీలేనా? కొంచెం ఆగు తల్లి. భక్తి కలిగిన స్త్రీలకు తగినట్లుగా చదవండి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. భక్తి కలిగిన వాళ్ళకి ఏముంటాయి అంటే సత్క్రియలు ఉంటాయి. ఏమంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు సత్క్రియలు ఎలా చేయగలుగుతారు? తబిత ఎంత మంచి వ్యక్తి చూసారా? ఆ సత్క్రియలు చేయటం ద్వారా తన భక్తిని తాను వెల్లడిపరచడం జరిగింది. అయితే ఒకరోజు ఆ తబిత కాయలాగా పడిపోయి చచ్చిపోయింది. ఇంత మంచి ఆమె చచ్చిపోతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ఎదవరాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కొంతమంది ఎదవరాళ్ళు అంటున్నారు, ఈ చీర ఆమె కుట్టిందయ్యా, ఈ జాకెట్ ఆమె కుట్టిందయ్యా, నాకు అవసరమైన వస్త్రాలు కుట్టిందని ఆమె యొక్క మంచితనాన్ని, ఆమె యొక్క ధర్మకార్యాలను, ఆమె యొక్క సత్క్రియలను చూసి బోరుని ఏడుస్తున్నారు ఆ ఊరి వాళ్ళు. యొప్పే ప్రాంతం దుఃఖంతో నింపబడింది. ఆ యొప్పే ప్రాంతం దుఃఖంతో ఉన్నప్పుడు అక్కడున్న కొంతమంది యొప్పే దగ్గరలో చర్మకారుడైన సీమోను ఉన్నాడు, ఆ సీమోని ఎంట పేతురున్నాడని తెలిసి పేతురుని పిలిపించినారు. పేతురుని పిలిపించినప్పుడు గమనించండి, పేతురు దేవుని యొక్క సేవలో కొనసాగుతున్న దినాలవి. పేతురుని ఎందుకు వాళ్ళు పిలిపించారంటే ఏదైనా అద్భుతం పేతురు ద్వారా జరగబడిద్దన్న ఆలోచనతో, విశ్వాసముతో వాళ్ళు పిలిచారు. అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడో చూడండి. పేతురు ఏం చేస్తున్నాడో గమనించాల్సిన సంగతులు. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 40వ వచనం 39 నుంచి చదవండి. 9:39. పేతురుని పిలిపిస్తే పేతురు లేచి వారితో కూడా అక్కడికి చేరాడు. పేతురు దగ్గర కొంతమంది వచ్చన్నారయ్యా, తబిత అనే ఆమె మంచి ధర్మకార్యాలు, సత్క్రియలు చేసింది, భక్తి కలిగింది, ఆమె సడన్గా చచ్చిపోయిందయ్యా అని చెబితే పేతురు లేచి, చదువమ్మా. పేతురు లేచి అక్కడి నుండి వారి దగ్గరే చేరారు. వారు మేడ గదిలో అతను తీసుకొని వచ్చినప్పుడు విధవరాండ్లు వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రాలను చూపుచు అతని ఎదుట నిలిచిపోయారు. అయ్యా, ఈ వస్త్రం దోర్కా గుట్టింది, ఈ గుడ్డ దోర్కా గుట్టింది, దోర్కా యొక్క పనితనం చూడండి. ఇంత మిషనరీ వర్క్ లేనప్పుడే ఆనాటి పేదల కొరకు వస్త్రాలు కుట్టింది ఆమె. స్తోత్రం చెబుతారా? ఏం చేశారండి మీరు పేదల కొరకు? ఏం చేయగలిగే మనం పేదల కొరకు? పేదలను కనికరించువారు ధన్యులు, వారు యెహోవాకు అప్పిచ్చువారు. దేవునికి నువ్వు అప్పిచ్చే వ్యక్తిగా మారాలంటే పేదలను కనికరించాలి. ఆ యదవరాండ్లందరూ బోరున ఏడుస్తుంటే పేతురు ఏం చేశాడు? 40వ వచనం. పేతురు అందరినీ వెలుపులకు పంపించి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కళ్ళు తెరిచి
పేతురుని లేచి కూర్చుండెను. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. దేవునికి మహిమ. ఎంత ఆశ్చర్యమైన కార్యం చేశాడండి. ఇప్పుడు మీరు చెప్పండి, పేతురు ఈ అద్భుతానికి చేయటానికి ముందు పేతురు ఏం చేశాడంటే 2 పనులు చేశాడు. ఒకటి మోకాళ్ళుని ప్రార్థన చేశాడు, రెండవది విశ్వాసముతో చెప్పాడు. ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా విశ్వసిస్తారా? మోకాళ్ళ ప్రార్థన విశ్వాసముతో చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం చదవండి. మోకాళ్ళ ప్రార్థన. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం అనేది వాక్య క్రమం. కొందరు ఏం చేస్తున్నారంటే నించోని ప్రార్థన చేస్తారు, శుభ్రంగా బాస్పట్లు వేసుకొని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కుర్చీలు వేసే సంఘాలు వచ్చినాయి. సినానా, ఈ కుర్చీలు వేసే సంఘాలు ఏంది? ఓరకపోవటం, స్టైల్గా కుర్చీలో కూర్చుంటే ఊపుకోవటం, కాలు ఊపిన తర్వాత పాస్టర్ గారు అంతా చెప్పి అయిపోయింది అనగానే వీళ్ళు కుర్చీలు మించి లేచి రావటం. ఏమంటే నేను ఒక మాట చెబుతా, గుర్తుపెట్టుకోండి. మీ ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చారు లేదా ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు కుర్చీలో కూర్చున్నప్పుడు నువ్వు కింద కూర్చుంటావా లేదా ఆయన ఒళ్ళో కూర్చుంటావా? ఎమ్మెల్యే గారు కుర్చీ వేస్తే నువ్వెందుకు నించుంటావు లేదా కూర్చుంటావు? ఎందుకు? ఆయన స్థాయికి నా స్థాయి సరిపోదు. ఆయన ఉన్న స్థితికి నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని నీకు అర్థమైంది. ఒక ఎమ్మెల్యేకే ఇంత పవర్ ఉంటే ఒక ఎమ్మెల్యేని చూసి గడగల్లాడుతున్నావే, సర్వభూమికి సృష్టికర్త అయిన దేవుని చూసి మీరు భయపడరా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ సృష్టికర్తను చూసి గడగడ వణకరా? దయ్యములు ఆయన చూసి గడగడ వణుకుతున్నాయండి. ప్రభుత్వములు నిర్మించే దేవుని ఎదుట కింద కూర్చోవటం తప్పేంటంటారు? గురిపాళ్ళలో ఒక అమ్మగారు ఉన్నారు. ఆమెకి దగ్గర నాకు తెలిసి 90 సంవత్సరాలు ఉంటాయి. ఒకరోజు ఆమె నా ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటికీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. దేవుడు దయ వల్ల ఆమె కాళ్ళు నొప్పులే లేవు, ఏ బాధలు లేవు, తిరుగుతూనే ఉంటుంది. రంగులు రావటం తిరిగినట్టు గిరగిర తిరుగుతూనే ఉంటుంది. మోకాళ్ళ ప్రార్థన చదవండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. ప్రార్థన దయచేసి చూడండి. 22వ అధ్యాయం 41వ వాక్యంలో ఏమనుంది చదువుతున్నారా? యేసు ప్రభు గురించి చెప్పబడ్డ మాట, వారి యొద్ద నుండి వెళ్ళి ఎలాగంటే మాట్లాడరంటే మోకాళ్ళు ఉండండి రాశారా లేదా కుర్చీలో కూర్చోనేనా? అంటే మీరు నన్ను తిట్టుకోవద్దండి, మేము కూర్చున్నాము పాస్టర్ గారను. మీ సంగతి కాదండి. అవకాశం ఉన్నా కూడా ప్రార్థన చేయలేని వ్యక్తుల సంగతి. అవునా? యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన ఎలా చేశాడు? ఆయన శిష్యులందరిని పంపించి కొంత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. యేసయ్య అట్ట ప్రార్థన చేశాడండి, మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. ఎఫెసీ పత్రిక 3:14 చదవండి. మోకాళ్ళుని ప్రార్థన త్వరగా చదవాలి మీరు. ఎఫెసీ పత్రిక 3:14 ఏం రాయబడింది? ఈ హేతువు చేత ఏ తండ్రిని బట్టి, అవును ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను అన్నాడు పౌలు. దేవునికి స్తోత్రం చెబుతారండి. పౌలు ఎలా ప్రార్థన చేసేవాడు అంటే ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. మోకాళ్ళ మీద యేసయ్య ప్రార్థన చేశాడు, మోకాళ్ళుని పౌలు ప్రార్థన చేశాడు, మోకాళ్ళేసి పేతురు ప్రార్థన చేశాడు. అపోస్తుల కార్యగ్రంథం 7:60లో స్టెఫన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు ఎంత మంచి ప్రార్థనా పరుడంటే రాళ్లతో ఆయనను భయంకరంగా కొడుతున్నారు ఆనాటి మతనాయకులు అనబడిన వారు. ఆయన ముందు ఎవడు వాదించలేకపోయాడు, ఆయనలో ఉన్న దైవశక్తి ముందు ఎవడు నిలబడలేకపోయాడు. ఆయన వేసే ప్రశ్నలకు సమాధానము చెప్పలేక శాస్త్రులు పరిసరులు తలకిందులైపోతుంటే ఆయన చంపటానికి ఊరి బయటికి తీసుకెళ్ళిపోయారు. రాళ్ళు తీసుకొని కొడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం
7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపవద్దని అబ్బా గొప్ప శబ్దముతో ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడండి? ఎప్పుడు? రాళ్ళతో నన్ను కొట్టినా గానీ రక్తం కారిన మరువాలేదయ్యా, ఆ రాళ్ళతో నన్ను కొట్టినా గానీ రక్తం కారిన మరువాలేదయ్యా, ఊపిరి నాలో ఉన్నంత వరకును, ఊపిరి నాలో ఉన్నంత వరకును నీ సేవలోనే సాగిపోదునయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. అర్థమైందండి? భయంకరమైన రాళ్ళ దెబ్బలు కొడుతున్నా మోకాళ్ళ మాత్రం లెగవల. భయంకరమైన రాళ్ళతో పటా పటా కొడుతుంటే ఒక్కొక్క రాయి తగిలి తల పగిలిపోయి రక్తం గారుతుంటే ఆ రక్తం అంతా ఒళ్ళుమయమైపోయి మోకాళ్ళకు తగులుతూ ఉన్నా కూడా మోకాళ్ళ వంచని ప్రార్థన స్టెఫను చేశాడు. స్టెఫనుకు మాదిరి యేసయ్య. యేసుక్రీస్తు ప్రార్థనను చూసిన స్టెఫన్ యేసుక్రీస్తులాగా ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రార్థన చూసిన పేతురు కూడా ఇప్పుడు మోకాళ్ళ మీద ఉండి తబితా లెమ్ము అని ప్రార్థన చెప్పగానే ఆమె చచ్చిపోయిన ఆమె టక్కన లేచి కూర్చొని మాట్లాడసాగిందట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి అద్భుతాన్నే బైబిల్లో చేసినట్లు మనం గమనించారండి. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు విషయములో కూడా ఇదే మాటను మాట్లాడాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. అప్పటికే కొన్ని దినాలు గడిచిపోయింది. లాజరు సమాధిలో పెట్టబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ లాజరు సమాధి దగ్గరికి వచ్చి సమాధికి అడ్డుకున్న రాయిని తొలగించి ఆయన ఏం చెప్పాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. అమ్మా ఏం చదువుతున్నారు? లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరందరూ లేచిరండి అన్నాడు అనుకోండి, మీరందరూ లేచిరండి అని అన్నట్టయితే అసలు ఎప్పుడు రెండో రాకడ ఎప్పుడు అయిపోయినది అవండి. కడబూర శబ్దము ధ్వని అది యేసుక్రీస్తు యొక్క స్వరం. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే సమాధిలో ఉన్న వారిని పేరు పెట్టి పిలిచాడు. ఏం పెట్టి పిలిచాడంటే, మీకు మధ్య మాట చెబుతాను. ఈ మధ్య ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎట్టున్నారంటే కళ్ళు మూసుకొని చెబుతున్నారు, ఇదిగో సోదరి నా కుడి చేతి వైపు ఎర్ర చీర కట్టుకున్న ఒక ఆమె ఉంది, ఎర్ర చీర కట్టుకున్న ఆమె ఉంది. దేవుడు ఆమెను పిలుస్తున్నాడు అనగానే ఏమిటి చూసిదో నాదేగా ఎర్ర చీర లేచి వచ్చింది దేవా. ఆ మధ్య ఒక ఆయన ప్రవచనం చెబుతున్నాడు, మంచంలో పరి ఉండ ఒక ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు నామంలో ఈ మంచం మీద ఉన్న ఆయన గొప్ప సేవ చేస్తాడు, వేల సంఘాలు కడతాడని ప్రవచనం చెప్పాడు. తెల్లారే చచ్చిపోయాడు, తెల్లారే మరణించాడు, తెల్లారే చనిపోయాడు. ఏంటి పరిస్థితి? బయట గమనించారండి ఈ మాట. కనుక క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, లాజరు బయటకు రమ్ము అన్నాడు. చూడండి మరొక సందర్భం, మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. యేసయ్య చేసిన అద్భుతం ఎలాగ చేశాడో విశ్వాసముతో పేతురు కూడా అలాగే చేస్తున్నాడని నా ఉద్దేశం. మార్కు సువార్త 5వ అధ్యాయం 41 ఏమని రాయబడిందని?
చూడండి, 12 సంవత్సరాల ఒక చిన్న అమ్మాయిని యేసయ్య చేయబట్టుకొని తలీ తకుమి ఆయన చెప్పిన మాట కూడా గుర్తుంచుకోండి. దేవుడు చచ్చిపోయిన ఆ 12 సంవత్సరాల అమ్మాయిని చేతిని పట్టుకొని ఇలాగంటున్నాడు, తలీ తకుమి అనగా ఆ మాటకు అర్థం చిన్నదానా లెమ్ము అని చెప్పగా ఏమైంది? ఆ చిన్నది లేచి నడవసాగిందట. చప్పట్లు కొట్టి యేసయ్యను గణపరచండి. అదే అనుభవాన్ని చూశాడు పేతురు, అదే చూశాడు, అదే గమనించాడు. యేసయ్య ఎట్ట చేశాడో, యేసయ్య లాజరు సమాధి దగ్గర లాజరు రా అని చెప్పినప్పుడు లాజరు ఎలాగొచ్చాడో, 12 సంవత్సరాల ఆ చిన్నదాన్ని తలీ తకుమి అని ఎలాగన్నాడో ఇప్పుడు పేతురు కూడా అదే చెబుతున్నాడు. తబితా తబితా లెమ్మనగా తబితా లెమ్ము అని విశ్వాసముతో చెప్పగా ఆమె కళ్ళు టక్కన తెరిచి లేచి కూర్చొని ఉందట. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యము అంటే గమనించండి, దేవుడు ఉన్నాడని నీవు నమ్మితే నీకు సాధ్యమే. స్తోత్రం చెబుతారా? చివరి మాట హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే, దేవుడు ఉన్నాడు అని నీవు నమ్మాలి, దేవుడు చేయగలడు అని నీవు నమ్మాలి, దేవునిలో శక్తి ఉందని నమ్మాలి. నమ్మితే ఈ సూచక్రియలు నువ్వు చూస్తావు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11:6 క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చివరి మాట చదవండి. విశ్వాసం లేకుండా, గమనించారండి ఏమి రాశాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది సాధ్యమేనా? ఇప్పుడు యేసయ్యకు మనం ఇష్టలుగా ఉండాలి అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట సాధ్యము? చదవండి. దేవుని యొద్దకు ఎవరైనా వచ్చేవాడు ఉంటే ఆయన ఉన్నాడని, తను వెదుకువాడికి ఫలము దయచేయడని నమ్మవలెను కదా. పౌలు చెబుతున్న మాట నమ్మాలి కదా. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడని, ఆయనలో బలమైన కార్యములున్నాయని నీవు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. యేసయ్య అన్నాడు, నమ్మువాని ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయి, నమ్మువాని ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. యేసు ప్రభు వారు చెప్పిన మాట. ఎవరైనా సరే యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని మీరు నమ్మాలి కదా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మాలి కదా. ఎలా మనం ప్రార్థన చేయాలంటే గమనించండి, ఎలాగా? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. కొందరు సందేహముతో ప్రార్థన చేస్తున్నారు, కొందరు దురుద్దేశముతో ప్రార్థన చేస్తున్నారు. అలా కాదు, అడుగు వాటన్నిటినీ ఆయన దయచేస్తాడని విశ్వాసముతో ప్రార్థన చేయాలి. గమనించారండి? పేతురు విశ్వాసాన్ని చూడండి. పేతురు ఆ తబితా విషయములో పేతురు చూపిన విశ్వాసం ఎలాంటిదంటే, నమ్మాడు. చనిపోయిన వ్యక్తిని లేపగలిగిన నామం యేసుక్రీస్తు నామం. చనిపోయిన వ్యక్తిని లేపాడు యేసయ్య, నేను కూడా లేపగలను అని ఆయనందు విశ్వాసం ఉంచి తబితా లే అనంగానే ఆమె లేచి కూర్చొని ఉందట. ఆ తబితా ఒక శిష్యురాలని, సత్క్రియలు కలిగినదని, ధర్మకార్యాలు చేయగలిగినదని, ఆమె ఒక టైలర్, వస్త్రములను కుట్టేదని అనేక సంగతులను చూశాం. ప్రియులారా, ఈ రాత్రి ఎలా మనం ప్రార్థన చేయాలంటే విశ్వాసముతో. చెప్పండి అండి, దేవుడు ఇస్తాడా ఈడ? ఇస్తాడా ఈడ? నమ్ముతావా లేదా? ఇచ్చాడని నమ్మండి, దేవుడు చేశాడని నమ్మండి. ఈ రాత్రి ఏది నీకు అక్కరగా ఉందో, ఏ సమస్య ద్వారా నువ్వు వేధించబడుతున్నావో, ఏ పరిస్థితుల గుండా నీవు వెళ్తున్నావో విశ్వాసముతో ప్రార్థన చేయి, ప్రభు కార్యములను జరిగిస్తాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం.